సెంట్రింగ్ బాక్సులను దొంగతనం చేస్తున్న అంతర్జిల్లా ముఠా ఆట కట్టించారు చిట్యాల పోలీసులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ల వద్ద ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులను దొంగలిస్తున్న ముఠా సభ్యులు 9 మందిని ఈ రోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 లక్షల విలువ చేసే 120 సెంట్రింగ్ బాక్సులు, 4 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక ట్రాలీ వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. నిందితులు 9 మందిలో 4 మహిళలు, 3 మైనర్ బాలులు ఉన్నట్లుగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి చెప్పారు. ప్రధాన నిందితులు సబవత్తు సత్తయ్య, రమావత్ దేవాలో ఇద్దరు కూడా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందినవారు. బండి నెంబర్ ప్లేట్ అవ్వకుండా అన్నా గీడన్నా ఇది ఇప్పుడు చేయొచ్చు ప్లే పెట్టు. బలాడి సిక్స్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో చిట్యాల ఎస్ఐ సైదాబాబు గారు వారి సిబ్బందితో పాటు చిట్యాల రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ సెంటరింగ్ బాక్సులు వేసుకున్నటువంటి అశోక్ లేలాంటి దోస్తు వాహనము వాళ్ళు ఇక్కడ ఆపి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అవి దొంగతనం చేసుకొని వస్తారు. అవి చేస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే అందులో దాదాపు ఒక లోడ్ ఉంది. అందులో 2 lakhs పడుతున్నటువంటి 120 బాక్సులు ఉన్నాయి. అందులో సెంటరింగ్ ప్లేట్లు అవి ఇండ్లు నిర్మాణం చేసే క్రమంలో వాడతారు. అవి వాటిని విచారిస్తే అందులో సభావత్ సత్తయ్య అనే వ్యక్తి అచ్చంపేట మండలం మరలపాడు తండాకు చెందిన వ్యక్తి. అతనితో పాటు మొత్తం టోటల్గా 9 members ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ మన వట్టిమర్తి గ్రామ శివార్లో దొంగతనం చేసిన వాటిని నిన్న ఉదయం కేసు అయింది. అది వాటిని అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని కొంతమంది వెంటబడితే అక్కడ పారిపోవడం జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో వాటిని వదిలిపెట్టారు. వాటిని వదిలిపెడితే వాటిని తీసుకొని మన ఈరోజు ఉదయం మళ్ళీ తిరిగి వచ్చి తీసుకొని వెళ్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగింది. వీటిని విచారిస్తే వీళ్ళను ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు టోటల్గా మొత్తము 7 cases అడ్మిట్ అయ్యారు. అందులో రాచకొండ పరిధిలో రామన్నపేట మరియు మోత్కూరు పరిధిలో 4 కేసులు, అదేవిధంగా మన దగ్గర 2 కేసులు, చిట్యాలలో మన కట్టంగూరులో 1 కేసు, మొత్తం టోటల్ 7 cases కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ అచ్చంపేట మండలము మరియు చందంపేట మండలానికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా. ఇందులో సభావత్ సత్తయ్య, రమావత్ దేవుల వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో 4 లేడీస్, అదేవిధంగా ఒక 3 మైనర్ పిల్లలను తీసుకొని ముఠాగా ఏర్పడి వీళ్ళు ఈ దొంగతనాలు గత కొంతకాలంగా చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఇంటరాగేట్ చేసి వీళ్ళ దగ్గర 2 లక్షల విలువైనటువంటి 120 సెంటరింగ్ బాక్సులు అయితే ఇంటాక్ట్ లోడ్తో వెళ్తారో అవి రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కేసుల్లో వీళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి 4 lakhs rupees నెట్ క్యాష్ స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా అశోక్ లీలాండ్ వెహికల్, తర్వాత 2 mobile phones స్వాధీనపరచుకొని వీళ్ళందరినీ అరెస్ట్